వాళ్ళిద్దరు భార్య పేరు మీద కుమారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగినాయి అంట సార్. బాగండి. ఇంకొకటి ఏంటంటే అది తప్పుడు ధృవపత్రాలు ఇవన్నీ ఉన్నప్పుడు అవి వాళ్ళకి నకిలీ స్టాంపులు తప్పుడు ధృవపత్రాలు ఇన్ని ఉండగా ఇన్ని అబద్ధాలు చెబుతుంటే మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటారా? సరే, మరి మీరు ఎందుకు వదిలేశారు? తమ్మినేని సీతారాం గారి ఫ్యామిలీ తప్ప మిగతా అందరిని అరెస్ట్ చేశారు, ఒక్కళ్ళని కూడా మిస్ చేయకుండా. మరి వాళ్ళు మాత్రమే అంటే ఏమన్నా మంచి ప్రభుత్వం అని చెప్పేసి, లేకపోతే ఆయనకి ఎంత కాదనుకున్నా మన పార్టీలో ఒక టైంలో పనిచేశాడు, ఎంత కాదనుకున్న మాజీ స్పీకరు అని చెప్పేసి ఏమన్నా ఎక్సెప్షన్ ఏమైనా ఇచ్చారని అనుమానాలు అయితే కలుగుతున్నాయి. లేకపోతే పేర్ని నాని గారి భార్య ఎలా అయితే ఇదేంటి బియ్యం దందాలో ఉంటే ఆవిడకి ఏం సంబంధం, పాపం ఆవిడ పేరు మీద పెట్టినా కానీ పేరుని నాని మీద ఉంటే ఆయన మీద చూసుకోవాలి కానీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక విసులు పాటిస్తే ఆయన చెలరేగిపోతున్నాడు ఇప్పుడు అదే పేరు నాని దాని గురించి చెప్పి. మరి అదే రకమైన ఫార్ములా ఇక్కడ ఏమన్నా వీళ్ళు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్కి ఏమైనా అప్లై చేశారా? సార్ ముందుగా ఒక మాట సార్, ఇందాక నుండి 1988లో జరిగిందని చెప్తున్నారు. 1988లో సత్యసాయి నగర్ లో లేఅవుట్ వేశారు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడించాను, మధ్యలో అడ్డు తగలేదు, మీరు మాట్లాడద్దు. మీరు గనక ఏమైనా మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడిన తర్వాత అప్పుడు అడగండి, అంతే. మీరు సరే ఉన్నా నేను ఎందుకు ఊరికే నోరు వేసుకొని పడిపోతాను? నేను ఊరికే ఉన్నాను కదా. మీరు మాట్లాడబోయారు కాబట్టి ఆవిడ అడ్డుకుంది. ఆగండి, మీరు పడిపోతే నకిలీ దొంగ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు సమర్థిస్తారా? నడిపోయిన వాడిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్ళు సమర్థిస్తారా? ఒకటి సార్ సురేష్ గారు, 13/4/2023 టైంలో కూటమి ప్రభుత్వం ఉన్నదా? రెండోది 23/8/2023లో కూటమి ప్రభుత్వం ఉన్నదా? ఆ టైంలో అయినా 570 గజాలు ఏప్రిల్ 13, 2023న 352 గజాలు 23/8 ఆగస్టు నెలలో 23వ సంవత్సరంలోనే వాళ్ళ కొడుకు సుపుత్ర రత్నం నాని, ఆయన పేరు ఇంకేదో చాలా శ్రీరామ చిరంజీవి అంట ఉంది, ఆయన పేరు మీద డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు, 2 డాక్యుమెంట్స్ పుట్టించారు. ఇకపోతే ఈయన ఇప్పుడు దాకా చెప్పారు కదా ఈ విషయం ఇప్పుడే ఎందుకు వచ్చిందని, ఆయన కోర్టుకు వెళ్లారు. ఎప్పుడైతే ఈ తమ్మినేని గారు గోడ కడుతున్నారో విషయము, వీళ్ళ కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నారు, జయకిషోర్ అనే వ్యక్తి ఉద్యోగం చేసుకుంటే ఆయనకి విషయం తెలుసుకున్నాడు. అక్కడ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడమో ఏదో జరిగితే ఆయన వచ్చి అడ్డుకున్నాడు. అడ్డుకుంటే వీళ్ళు ఆయన బెదిరించి ఇబ్బంది పాలు చేస్తే ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టులో కూడా ఆ టైంలో కోర్టులో కూడా ఈయన మేనేజ్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈయన సీఎంఓలో ఫిర్యాదు చేశారు. మేము బాధితుల పక్షానే ఉంటాం. శ్రీకాంత్ గారు మళ్ళీ చెప్తున్నాను, మేము బాధితుల పక్షానే ఉంటాం కూడా రేపు కూడా. కాబట్టి ఎవరైనా సరే తమ్మినేని సీతారాం గారు ఏం చేశారని క్లియర్ కట్ గా చెప్పమంటే వరుస పెట్టి చూద్దాం. ఒకవేళ నీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదో కవర్ చేసే ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఉందో మాకైతే తెలియదు. జగవందరికి తెలిసిన విషయం పక్కన పెడతారు. తమ్మినేని సీతారాం గారు మచ్చలేని మనిషి. ఒకానొక సమయంలో లకారాలతో మాట్లాడాడు. ఆయన స్పీకర్ గా ఉన్న సమయంలో లకారం వాడాడు. ఆయన ఉన్న సమయంలోనే అమరావతిలో వస్తుంటేనంట ఎడారి కనబడుతుందంట. అదే అసెంబ్లీలో కూర్చుంటారు, అదే సచివాలయానికి వెళ్తారు. ఇలాంటి అబద్ధాలు పలికే వ్యక్తి, దొంగ పత్రాలు సృష్టించే వ్యక్తి, దొంగ రబ్బర్ స్టాంపులు సృష్టించే వ్యక్తి, రిజిస్ట్రార్ ని మేనేజ్ చేసే వ్యక్తి, కోర్టుల్లో కూడా సివిల్ పోలీసుల దగ్గరికి వెళ్తే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు జోక్యం చేసుకోకూడదని చెప్పి పోలీసు వ్యవస్థను కూడా మేనేజ్ చేసిన వ్యక్తి, చనిపోయాడు అని చెప్పి బ్రతికుండగానే చనిపోయినట్టు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించినటువంటి వ్యక్తి, మీకు మచ్చలేని మనిషి. ఇలాంటి వ్యక్తి గురించి మీరు చెప్తూ ఉంటే కూటమి ప్రభుత్వాన్ని కక్షపూరితంగా చేశారని చెప్పి మీరు విమర్శిస్తూ ఉంటే ప్రజల పక్షాన బాధితుల పక్షాన న్యాయం చేయడానికి కూర్చున్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రతినిధిగా నేను మాత్రం కామ్గా ఉండాలి. ఇది కరెక్టా సురేష్ గారు? నేను ఆయన చెప్పినంతసేపు ఎన్ని అవాస్తవాలు అబద్ధాలు ఉన్నా కూడా విన్నాను, నోట్ చేసుకున్నాను, తిరిగి ఆన్సర్ చేస్తున్నాను జరిగింది ఏంటనేది. ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ నుండి చెప్పమంటారు, ఆయనకు ఒకవేళ తెలియదేమో చెప్పమంటే అది చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాలో బలగ పరిధిలో చాపురంలో అనే విలేజ్ లో జరిగిన విషయం, అలాగే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో రజనీ అనే ఆవిడ, ఆ మహిళ ఎవరైతే ఉందో ఆవిడ ఒరిస్సాకు చెందిన జయపూర్ అంటండి, జయాపురం చెందిన ఆమెను తీసుకొచ్చి ఇతనికి గోవిందరాజులు గారికి ఏకైక వారసురాలుగా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సృష్టించి వీళ్ళు చేసినటువంటి
నకిలీ భాగవతం చెప్పమంటే చెప్తాను, ఆయనకు తెలియకపోతే తెలుసుకోమనండి. అంతేగాని నోటికి వచ్చినట్టల్లా కూటమి ప్రభుత్వాన్ని అవాస్తవాలు చెప్తాము, మీరు నోరు మూసుకొని ఉండండి అంటే నేను ఊరుకోను. ఎందుకంటే మేము చేయాల్సింది ప్రజల బాధితుల పక్షాన్ని నిలబడ్డా కానీ ఖచ్చితంగా నేను నిజాలు చెప్పడానికి భయపడను. అవన్నీ అవసరం లేదమ్మా. అవన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు ఈ కథనాల ద్వారా కొంత అవగాహనకు వచ్చేసాము. అవన్నీ కూడా ఇంకా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇది పోలీసుల మీద ఉంది. చూద్దాము సార్. ఇది సప్లిమెంటరీ డిబేట్ అండి. దీనికి ఒక్క పాయింట్ ప్లీజ్ అడ్మిట్. ఇప్పుడు మేము ఉన్నప్పుడే ఇది తప్పు జరిగి ఉండింటే ఒకవేళ మేనేజ్ చేయాలనుకుంటే వాళ్ళు కేసు కూడా పెట్టేవారా? మేము చట్టానికి న్యాయానికి గౌరవిస్తాం కాబట్టి వాళ్ళు కేసు పెట్టినా కోర్టులో పరిష్కరించుకుందామని చెప్పి వారు స్పీకర్ గా ఉన్నా కూడా ఎంతసేపు సార్ వీళ్ళు వాడుకున్నట్లు వాడింటే, వీళ్ళు వాడుకున్నట్లు పోలీసులు వాడితే కేసు పెట్టనీయం కదా, కేసు పెట్టనీయం కదా. కానీ మాకు అటువంటివి చర్యలు మాకు ఇష్టం ఉండవు సురేష్ గారు, మాకు అటువంటి చర్యలు ఇష్టం ఉండవు. కాబట్టి చట్టము తన పని తాను చేసుకొని పోనీ అని వాళ్ళు కేసు పెట్టినా కూడా కోర్టులో నిర్ణయించుకుందామని కేసు పెట్టారు కాబట్టి అతను బెదిరించారని చెప్పేసి సీఎంఓకి వెళ్ళి అతను కంప్లైంట్ చేశారంటున్నారు. ఇంకా ఈయన భాగవతం ఇప్పుడే కదా బయటకు వస్తుంది, ఇంకా రావాల్సింది బయటకి ఇంకా చాలా ఉంది, చాలా డీటెయిల్స్ రావాల్సిన రోజులు ఇంకా ముందు ఉంది. ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు ఒక్క మాట, ఇక్కడ చనిపోయిన మనిషి ఎవరని అడిగారు కదా, ఆయన జయకిషోర్ గారు బ్రతికుండగానే ఆయన వారసుడు ఆయన అయితే ఆయన కాదని చెప్పి ఫ్యామిలీ మెంబర్ ఒకే ఒక్క ఆమె ఉన్నారని చెప్పి ఆమె రజనీ గారు అని చెప్పి ఒరిస్సా ఆవిడని తీసుకొచ్చి ఆయన వారసురాలుగా చూపించారు. అది బాజీ గారు శిరీష గారి మీద సీతారాం గారు మరి పరువులక్షం దావా చేస్తారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చేస్తారు ఎవరి మీద ఏం పడుతుందో చూద్దాం. కబ్జాలు చేసేసి నకిలీ డాక్యుమెంట్లు పెడితే తప్పులేదు కానీ ఆయన ఏమైనా అడిగితే కోర్టులు తెలుస్తాయి సార్. మాట్లాడొచ్చు సార్. సీతారాం గారు రెడీ రండి, వచ్చి పోలీసుల ముందు లొంగిపోమని చెప్పండి. మరి ఎందుకు పెద్ద మనిషి ఎక్కడున్నాడు వచ్చి లొంగిపోమని చెప్పండి. బాజీ గారు వస్తారు సార్, ఎక్కడికి పోతారు రాకుండా చట్టం ముందు వస్తారేందండి? వస్తారు. ఇదేమన్నా కాశీయాత్రకి వెళ్ళాడు ఏంటి? శ్రీకాంత్ గారు మాట్లాడండి.